విజ్జు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్, కానీ ఈ బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ బ్లాగ్ అనమాట. సో ఈ రోజు అయితే భోగి, అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అందరు ఎలా చేసుకుంటున్నారు, బాగా చేసుకుంటున్నారా, మేము ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా మిస్ కాకుండా చూసేసేయండి. స్వప్న ఫ్రమ్ బెంగళూరు ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట ఈ వీక్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదా, నెక్స్ట్ డే. ఇప్పుడు నేను హెయిర్కి చాలా డాండ్రఫ్ అయితే ఉందన్నమాట. అందుకోసం నేనైతే హెయిర్కి హెన్నా అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈవినింగ్ నేను మిక్సప్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను హెయిర్కి. సో మనం హెన్నా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్కి ఉన్న డాండ్రఫ్ అక్కడ వచ్చేసి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే హెయిర్ చాలా సాఫ్ట్గా అండ్ అలాగే స్మూత్గా చాలా షైనింగ్గా కూడా తయారు చేసేసుకుంటే డెఫినెట్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు హెన్నాని డ్రై అయిపోయింది, మొత్తం ఫినిష్ అయిపోతుంది. హెయిర్ రీగ్రోతింగ్ కూడా చాలా మంచిది. హెయిర్ చాలా సిల్కీగా షైనీగా, హెయిర్ రీగ్రోతింగ్గా, డాండ్రఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా ఇప్పటివరకు చేయని వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకైతే రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడైతే మామ్కి అయితే స్వెటర్ తీసుకున్నాను ఒకటి, చాలా బాగుందన్నమాట. ఒకటి పీస్ ఉండింది, అది ఈ కలర్ చాలా అంటే చాలా బాగుండింది. నౌ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్లీ వీఆర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఇంకా అందరితోటి చిట్చాట్ అయితే చేస్తున్నాం అనమాట. హడావిడిగా చాలా అంటే చాలా కష్టమైంది. మా హస్బెండ్ కూడా లేడు కదా, వాళ్ళు అక్కడ విలేజ్కి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అక్కడికి వెళ్ళారు. ఇంకా మేము వచ్చేసి మా డాడీకి బాగాలేదనేసి ఇక్కడ వచ్చామన్నమాట. ఈ విధంగా అయితే అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడ. అలాగే మా పెద్ద సిస్టర్ వాళ్ళ కూతురు, కొడుకు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఈవినింగ్ టైం, డిన్నర్ టైం అనమాట ఇది. మిడిల్లో నేను వ్లాగ్స్ అయితే షూట్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఓకే, మరి డిన్నర్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఫెస్టివల్ కదా, నెక్స్ట్ డే భోగి కాబట్టి ఈ విధంగా పిల్లలందరికీ కూడా మెహందీ వేస్తున్నాం అనమాట. ఇక్కడ అమ్ములు వచ్చేసి ఇక్కడ అవంతికకి వేస్తుంది, కృప వచ్చేసి లాస్యకి వేస్తుంది అనమాట. ఇంకా అంతా వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, మా మమ్మీ మా డాడీ కూడా పడుకున్నారు. మా డాడీకి ఇంకా డిశ్చార్జ్ అయ్యారనమాట. ఎగ్జాక్ట్లీ 1 month ఉండాల్సి వచ్చిందంట. అడ్మిట్ అయ్యారు. అంటే షుగర్ ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం బాగా వాపు తెలుసు కదా, అలా వాచిపోయాయి. సో అందుకోసం ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడైతే భోగి మంట, నెక్స్ట్ డే భోగి కదా, ఈ విధంగా అయితే మేము భోగి మంట వేసుకొని అందరం భోగి మంట కాచుకొని తర్వాతకి ఇంకా రంగోలి, ఇంకా తెలుసు కదా ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుందో. ఈ విధంగా అయితే మా భోగి స్టార్ట్ అయ్యింది. అందరికీ కూడా బిలేటెడ్గా భోగి శుభాకాంక్షలు. వ్లాగ్ అయితే చూసేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేసేయండి. బిగ్ థమ్స్ అప్ ఇవ్వడం వల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ని లైక్ షేర్ చేయండి. ఓకే, అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ ఫుల్ ద వీడియో. ఓకే, డోంట్ స్కిప్ దట్ వీడియో అండ్ ఐల్ యాడ్ ద మ్యూజిక్. ఫైనల్లీ మా భోగి మంట అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రంగోలీ అయితే మంచి సెలెక్ట్ చేసి ఇంకా రంగోలీ అందరం కలిసి వేసుకున్నాం అనమాట. చాలా
హాయ్. వావ్, బాగుంది పాపది. భోగి రోజు మేము ఇంటి ముందు వేసుకున్న రంగోలీ అనమాట. ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక కొరియర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది మా వంతికకి. సో అదైతే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందనమాట. ఫెస్టివల్ రోజు తను వేసుకుంటుంది కదా, చూడండి. ఓకే, హోప్ యు ఆల్ ఆర్ లైక్ దిస్ వ్లాగ్. ఇదే అనమాట అది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఆఫ్టర్ 1 మంత్ నేనైతే బ్లాగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో నాకైతే ఇంట్రెస్ట్ అండ్ అలాగే టైం కూడా ఉండట్లేదు అనమాట ఎడిట్ చేయడానికి. ఒకప్పుడు ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా చేసేసేదాన్ని. ఇప్పుడు వర్క్ వెళ్తా ఈ ఎడిట్ చేయాలి అని అంటే నాకు కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఇక్కడ చూసుకోవడం చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది డ్రెస్. హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ డ్రెస్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. ఇక్కడైతే భోగి రోజు మా క్యూట్ తన్విని అయితే రెడీ చేయడం జరిగింది. మంచిగా బాత్ చేసేసి డ్రెస్ అయితే వేసేసుకుంది. చాలా బాగుంది కదా. సో ఇది మా మమ్మీ ఇప్పించారనుకుంటా. సో ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది మా తన్వి. చాలా క్యూట్గా చేస్తుంది అనమాట. అన్నీ మా కృపా బిహేవియర్సే. చాలా క్యూట్గా చేస్తుంది. సో ఈ విధంగా అయితే మేము భోగి రోజు అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా అమ్మలోయే చేసిందనమాట పూజ. ఇక్కడ మా డాడీకి అయితే ఇప్పుడు హెల్త్ పర్లేదు, కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా కోరుకోండి హెల్త్ బాగుండాలి అనేసి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఫాదర్కి. ఈ విధంగా మా క్యూట్ తన్వి రెడీ అయిపోయింది. సో ఇంకా మేము కూడా రెడీ అయిపోతాము. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా భోగి రోజు అయితే అందరం కూడా రెడీ అయిపోయాము. అక్కడ చూసారా, అక్క చూడక్క అమ్మలో నిద్రపోతుంది. నిద్రపోతే ఇంటికి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అన్నమాట. నిద్రపోతే ఒక నెగిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి. సో డే టైంలో ఎక్కువ ఏమంటారు, ఒక 2-3 అవర్స్ నిద్రపోవచ్చు, కానీ అదే పనిగా సాయంత్రం అలా నిద్రపోకూడదనమాట. ఇక్కడైతే అందరు పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, ఫాదర్ని చూసుకొని మా డాడీని చూసుకొని. అండ్ అలాగే ఇక్కడ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను నేను. ఇది మా హస్బెండ్ గారు ఇప్పించారు. 1500 అయ్యింది. ఓకే, ఇది భోగికి అనమాట. అండ్ సంక్రాంతికి ఏమి ఇప్పించారు అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మా లంచ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసాము, ఉప్మా. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నాము. మా సిస్టర్, ఇంకేంటి ఫ్రెండ్స్, మా డాడీ. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్స్ అనేటివి మా ఫాదర్కి కావాలి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ సరిగా గుర్తులేదు కానీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళి వచ్చానమాట. ఇక్కడైతే ఒకటి ఆర్డర్ చేశాను. ఇది బాగా రాలేదనమాట. మోస్ట్లీ ఇది వచ్చేసి ఒక కొరియర్ ఆర్డర్ చేసుకొని అది నచ్చకపోతే ఇంకా రిటర్న్ పెట్టేసామన్నమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో.
If you like this video, please don't forget to like, share, comment and subscribe to Swapna from Bangalore Lifestyle Vlogs. Until then, take care, bye bye. And మేము ఫెస్టివల్స్కి అయితే మురుకులు అప్పడ చెక్కలు అని అంటారు తెలంగాణలో, అవి చేసామన్నమాట. ఇక్కడ చూడండి, వితిన్ ఒక 20 minutesలో అందరం కూర్చొని వెల్లుల్లి మొత్తం తీసేసామన్నమాట తొక్కు. సో ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, మా కృప ఐడియా అనమాట. తొందరగా రావాలంటే రోకల బండ తీసుకొని మంచిగా దంచేద్దాం మమ్మీ, తొందరగా వచ్చేస్తాయి అని చెప్పి ఆ ప్లాన్ వేసి రోకల బండ తీసుకొని దంచితే వితిన్ 20 minutesలో అందరం కలిసి తీసేసామన్నమాట. మీరు ఎలా చిట్కా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకొక చిట్కా వచ్చేసి అన్నీ ఒక కవర్కి కానీ ఒక సంచి అని అంటారు కదా, గోధుమ సంచి అని, దాంట్లో వేసి కింద కొట్టాలన్నమాట. పాతోళ్ళ పద్ధతి అది. అలా చేస్తే కూడా మంచిగా అవనేటివి ఏమంటారు, తోలంతా కూడా విడిపోతుంది అనమాట. సో మనము తీయడానికి ఈజీగా వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మేము క్లియర్ చేసాము. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. టుమారో